హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ సేవ్ పూరి ఇవాళ సేవ్ పూరి చేద్దాం. దానికి కావాల్సింది పానీపూరి ఇవి ఇట్లా క్రిప్సీగా ఉండాలి. ఆలు, ఉడకబెట్టిన ఆలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటాలు, చాలా ఫైన్గా తరిగిన టమాటా ముక్కలు, ఆనియన్స్ కూడా అంతే, చూడండి చాలా సన్నగా తరగాలి ఆనియన్స్, సేవు. ఈ సేవు శనగపిండిలో కొంచెం బియ్యపిండి వేసి కొంచెం కలర్గా ఎల్లోయిష్గా, బయట కన్నా కొంచెం కలరిష్గా రావాలంటే కొంచెం పసుపు వేసి సన్న సేవుతో చేసుకోవాలి. ఇది చింతపండు చట్నీ, అంటే స్వీట్ చట్నీ. దీంట్లో ఏం చేయాలంటే చింతపండు రసం తీసుకోవచ్చు, లేకపోతే చింతపండు ఉడకబెట్టి రసం తీసి దాన్ని మళ్ళీ మీరు కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసి కొంచెం కారం, కొంచెం లైట్గా ఉప్పు అవి వేసి మరగబెట్టుకుని ఇలా చిక్కదనంగా చేయాలి. ఇది గ్రీన్ చట్నీ. ఇది గ్రీన్ చట్నీ. ఇది ఏంటంటే కొత్తిమీర, పుదీనా, కొంచెం చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి వేసుకుంటే వెల్లుల్లి, చిన్న పచ్చిమిరపకాయలు, కొంచెం పల్లీలు, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. అది గ్రీన్ చట్నీ. ఇది పెరుగు. ఇవి కావాలండి. టేస్ట్ ఫర్ సాల్ట్, టేస్ట్ కారం. ఇది జీరా పౌడర్, ఇది షుగర్. ఫస్ట్ ఏం చేద్దామంటే అండి, పెరుగు తీసుకుంటున్నా. పెరుగులో షుగర్, అంటే స్వీట్గా వేస్తారు కదా, షుగర్, జీరా పౌడర్, కొంచెం జీరా పౌడర్, టేస్ట్ కొంచెం చిటికెడు సాల్ట్, చాలా చిటికెడు వేయాలి. దీన్ని కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది పైన గార్నిష్ కోసం. ఇది పక్కకు పెడుతున్నాం. ఇప్పుడు ఆలు తీసుకుందాం. ఆలుని స్మాష్ చేసి, ఇలా రెండే ఆలు తీసుకున్నా, చిన్న చిన్నవి. ఇది ఉడకబెట్టి దీన్ని స్మాష్ చేస్తున్నా. చేతితో కలుపుతాను. దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, టేస్ట్ ఫర్ సాల్ట్, టేస్ట్ ఫర్ సాల్ట్, కారం, టేస్ట్ మీ కారం చూసుకోవాలి, కొంచెం జీరా పౌడర్, వీటిని కలపాలి. దీనికండి పెసలు కూడా నానబెట్టుకుని అది కొంచెం ఉడకబెట్టి ఆ పెసలు కొంచెం సాల్ట్, నిమ్మకాయ పిండి కూడా అవి కూడా వేసుకోవచ్చు. ఈ సేవ్ పూరికి. బూందీ, కారం బూందీ, అంటే స్వీట్ బూందీ కాకుండా కారం బూందీ కూడా వేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు దీంట్లో. ఇది ఇప్పుడు సేవ్ అండి. ఇది పానీపూరి. పూరీస్ అంటే ఎక్కువ
బొంబాయి రవ్వ తీసుకోవాలి. కొంచెం ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే దాంట్లో కొంచెమే ఇంతే మైదా ఆప్షన్స్ మీది. మైదా ఆర్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్ అండ్ చిటికెడు సోడా వేసి బాగా కలిపి దాన్ని చిన్న చిన్న, మీకు తెలిసే ఉంటుంది ఐడియా, పానీపూరి. సో ఇప్పుడు నేను ఫిల్లింగ్ చేస్తున్నాను. వీటిలలో నేను బౌల్లోకి ఇవి తీసుకున్నాను. ఇట్లా గలగల శబ్దం రావాలి చేస్తే. నేను కొంచెం పెద్దగా చేసుకున్నా, అంటే ఫిల్లింగ్ బాగుంటుంది అని పువ్వులు ఎక్కువ పెట్టించుకునేది కొంచెం పెద్దగా తీసుకున్నా. దీంట్లో ఫస్ట్ ఆలు, కొంచెం టమాటా, కొంచెం ఆనియన్స్, లైట్గా క్యారెట్, గ్రీన్ చట్నీ, తర్వాత స్వీట్ చట్నీ, లైట్గా జీరా పౌడర్, సేవ్, లైట్గా సాల్ట్, కారం, ఫైనల్ పెరుగు, స్వీట్ చట్నీ పెరుగు, లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్. అంతేనండి, అయిపోయింది సేవ్ పూరి. చూసారు కదా, సేవ్ పూరి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది.
సేవ్ పూరి. నేను పూరీలు కొంచెం పెద్దగా చేసుకున్నా, ఎందుకంటే ఫిల్లింగ్ బాగుండాలి, దాంట్లో మొత్తం ఫిల్లింగ్ వెళ్ళాలని దరిసి కొంచెం పెద్ద సైజ్ చేశాను. ఇట్లా అంటే ఫిల్లింగ్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే చిన్న చిన్నవి అయితే బయటకు వచ్చేస్తాయి. సేవ్ పూరి. అయిపోయిందండి, ఇంతే. ఇప్పుడు నేను ఒకటి తింటాను, చాలా పెద్దగా ఉంది. ఇది నోట్లోకి వెళ్ళాలి మొత్తం. సూపర్. నిజంగా చెప్తానండి, చాలా 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 బాగా కుదిరింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సేవ్ పూరి ఇవి 4-5 తింటే కడుపు ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను రెడ్ చట్నీ చేయలేదు, రెడ్ చట్నీ చేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఈసారి చేసినప్పుడు రెడ్ చట్నీ చేస్తాను. ఇంకా థాట్ సేవ్ పూరి.